ఏం చదువుతున్నారా? 8th క్లాస్. పేరేంటి? జి కనక మహాలక్ష్మి. నీ పేరేంటి? ఏం చదువుతున్నావు? 6th క్లాస్. ఓకే అమ్మా, ఏంటి మీ సమస్య ఏంటి? మా ఆయన చేపలకి వెళ్ళారండి ఆదివారం నైట్ 10:30కి. చేపలు పట్టడానికి వెళ్ళారు. వెళ్ళి 10 గంటలకు వెళ్ళారు. 10:30కి ఇలా జరిగిందని కొబ్బరి తెలిస్తే ఇంకా అడవడిగా. ఎలాగంటే ఏం జరిగింది అంటే పడవ మునిగిపోయి ఈదేరంటే కానీ ఈదలేక ఇంక ఇది ఎంతసేపు ఇస్తారండి. అలసిపోయి ఇంకా ఎవరు కాపాడడానికి సమయం లేకపోతే నైట్ జరిగిందా? నైట్ పూట. నైట్ పడవ తిరగబడింది. ఎంతమంది ఉన్నారు పడవలో? 2 ఇద్దరు చనిపోయారా? లేదండి, వీళ్ళు ఈ అరుపులు వినిపిస్తున్నాయంటండి. అరుపులు వినిపిస్తుంది. పక్కన ఉన్న వాళ్ళు గబా గబా లాక్కుని వచ్చి ఒక అతను కాపాడారు. మా ఆయన కాపాడడానికి వెళ్ళేసరికి ఆయన అడుగుకి వెళ్ళిపోయారు. సముద్రం అది బాగా లోతండి, సముద్రం లాగే ఉంటాయి. కెరటాలు ఉండవు కదా? ఉంటాయండి, బాగా ఎక్కువ వస్తాయండి. మధ్యలో కెరటాలు ఉండవు కదమ్మా? వస్తాయండి, బాగా ఎక్కువగా సముద్రం కంటే ఎక్కువ కెరటాలు వస్తాయండి మధ్యలోనా? ఇక్కడ ఆ గాలి ఇసురికి బాగా వస్తాయి కదండి, పెద్ద సముద్రం కంటే ఎక్కువ కష్టాలు వస్తాయండి. చూసిన చూపులో మేలు మనిషి ఒక్క క్షణంలో 4 అయిపోయాడంటే గుండె ఆవరంతా అయిపోయిందండి. దొరికిందమ్మా సగం? 3 రోజుల వరకు దొరకలేదండి. అప్పుడు పోలీసులు వాళ్ళందరూ వచ్చి గాలించాక అప్పుడు దొరకపోతే తాడుకి రాయి కట్టి కింద నీడ్చుకొని తెలిస్తే అప్పుడు 1 గంట సేపుకి అప్పుడు పైకి లేచిపోయిందండి. అది వాళ్ళకి పాత వాళ్ళు ఉంటాయి కదండి, మోడ్ల కింద ఉంటాయి కదా, ఆ మోడ్లకి వాళ్ళ సుడేసేయండి పాత. మీ ఆయన్ని సుడేసి కిందకి వెళ్ళలేక పైకి వెళ్ళలేక మధ్యలోనే ఉండిపోయాడండి. వాళ్ళకి ఇలా సుడేసేయండి. సుడితే ఇంక ఎంత ఎతికినా సరే, సముద్రం అంతా ఎతికినా సరే దొరకలేదండి. అప్పుడు సన్నటి తాడు పట్టుకొని రాయి కట్టి ఇలా కింద నుంచి ఈడ్చారండి. ఆ రాయి వాళ్ళకి తగులుకొని పట్టుకొని ఇలా లాగబోతురికి మనిషి పైకి లేచిపోయారండి. మీ నాన్న బాగా చూసుకునేవారమ్మా? చాలా బాగా చూసుకునేవారు మేడం. చాలా బాగా అంటే ఏం చేసేవారు? ఎప్పుడు ప్రతి సండే వచ్చేవారు మేడం. ఏ అడిగినా తెచ్చేవారు మేడం. నీకు తెలుసా మీ నాన్న బాగా చూసుకునేవారా? నిన్ను కొట్టేవారా? ఏ అల్లరి చేయలేదు నువ్వు ఎప్పుడు? కొట్టేవారా మీ నాన్న? ఏమ్మా? పిల్లలకి ఎప్పుడు కొట్టేవారు కాదండి. చిత్ర చేతి నేను ఒక దెబ్బ కొడితే నాకే గసిరిపోరండి. బాబు కోసం చూసామండి. చూస్తే 4 ఆడపిల్లలు పుట్టారు. ఇంకొక అమ్మాయి ఏది? అమ్మాయికి పెంచుకోవడానికి పంపడానికి ఇచ్చామండి. ఈయనెవరు? మామండి. మీ ఆయనమ్మా? కొడుకు. ఏం తాగారు అలా పడుకున్నారు? తాగలేదండి. కొడుకు చనిపోయిన బాధలోని మైండ్ సెట్ ఆప్సెట్ అయ్యి ఇంకా అలా ఉండిపోయారా? అలా ఉండిపోయారు. మనుషుల జ్ఞాపకం కూడా లేదు మేడం. అవునా? మతి స్థిమితం కూడా పోయింది? లేదు. ఇప్పుడు ఇవి ఎవరు అంటే ఏమో తెలీదు, ఎవరు అంటున్నారు. మరి ఏమవుతుంది అంటే తెలియదు అంటున్నారు. ఇదివరకు అలా ఉండేవారా మీ తాతయ్య? అలాగ ఉండేవారు కాదండి. కొడుకున్నప్పుడు అన్ని మైండ్ సెట్ బాగా పనిచేసేదండి. కొడుకు ఎప్పుడైతే అలా జరిగారో మైండ్ సెట్ పని చేయక ఇంకా మనుషుల జ్ఞాపకం కూడా సింతం లేదు. ఇంకా అలా పొద్దున్న ఉదయం నుంచి సాయంకాలం వరకు పడుకుంటారండి. నైట్ పూట ఇంకా అలా పిలుచుకుంటా. మొన్న నైట్ అయితే అక్కడ పడుకుంది కదండి, తోవల పడుకు, ఆ పడుకు దగ్గరికి వెళ్ళిపోయారండి. ఇవన్నీ శుభ్రం కొట్టుపోయింది. ఎందుకు? మైండ్ పని చేయక జ్ఞాపకం లేక ఎటు వెళ్ళిపోతున్నారు అన్నది మనకి ఆలోచన లేదండి అతనికి. అయ్యో. వాళ్ళిద్దరు ముసలోళ్ళు, వీళ్ళు ముగ్గురికి పోషకారం నేనేనండి. ఏదైనా పనికి వెళ్తే ఆ పూట గడిచినట్టే, లేకపోతే లేనట్టు. మొన్న సెలవులో బొత్తిగా రైస్ లేదండి. పక్కింటికి వెళ్ళి ఆ రోజు రైస్ తెచ్చి పిల్లలకు వండి పెట్టిందండి. అది పరిస్థితి అండి. భూమి కూడా లేదండి. 1/2 ఎకరం చీడతోట ఉండేదండి కొండ మీద. మా ఆయన కార్యం చేయడం ఆ రోజే, తోట కాలిపోవడం ఆ రోజే జరిగింది. తోట ఎందుకు కాలింది అంటే కొండ మీద కాదండి, కొండ మీద తోట మొత్తం శుభ్రం కాలిపోయింది. మనిషి లేదు. ఆ తోట ఉంటే దాని మీద ఏదో ఒక రకంగా అప్పు చేసిన తెచ్చి పిల్లలు పోషించుకున్న అవకాశం. తోట అంతా కాలిపోయిందా? కాలిపోయిందండి. దినం చేయడం ఆ రోజే, తోట కాలిపోవడం ఆ రోజే. 2 విచిత్రంగా జరిగిపోయాయండి. మీరు ఇప్పుడు ఏం పని చేసి ఏం బ్రతికిస్తున్నారమ్మా మరి పిల్లల్ని, మీ అత్త మామని? అటు సైడ్ ఎవరన్నా కోతలకి ఉడుపులు గట్ట పిలిస్తే వెళ్తానండి. ఎంత ఇస్తారమ్మా కోతలకు వాటికి వెళ్తే? ఉదయం నుంచి సాయంకాలం వరకు 300 ఇస్తారండి. అవైనా సరే పండ్లు సరిగా ఉండవండి. రోజు ఉండవు.
ఏ పనికి వెళ్ళి పోషించుకోవాలన్నా కూలి పని దొరకదు ఈ ఊర్లో. వెళ్తే బయట పనికి వెళ్తే చెప్తే వెళ్తామండి. ఇంతమందిని మీ ఆయన మా ఆయన ఒక్కరే పోషించేవారండి. వేటకి వెళ్తే బాగానే సంపాదించేవారా? మేమిద్దరం వెళ్తామండి ఏటకి, చేపలాటకి. ఆ రోజు మీరు వెళ్ళలేదా? ఆ రోజు మేము వెళ్ళలేదండి. వెళ్ళక మా ఆయన ఇంకొక అతను కలిసి ఇద్దరు జాయింట్ మీద వెళ్ళారండి. అలా జరుగుతుంది. మీకు ఈత వచ్చమ్మా? మాకు ఈత రాదండి. ఎంత కెరటాలు వచ్చినా సరే మేమిద్దరం వెళ్ళిపోయి వచ్చేవాళ్ళమండి. కానీ ఆ రోజు సమయం టైం బాగలేక ఇంకా అలా జరుగుతుంది. ఇప్పుడు ఇంతమందిని నువ్వు పోషించాలి. 1 2 3 4 5 నీతో కలిపితే 6 టికెట్స్ ఇంట్లో. నా రెక్కలు మొక్కలు చేసుకొని పోషించాలండి. నీ పిల్లలే ఇందులో నీకు వాళ్ళ ఫంక్షన్ వాళ్ళకి సరిపోయినా నీ పిల్లలే నువ్వు నీ పిల్లలతో పాటు నువ్వు పోషించుకోవాలి. వాళ్ళకి వచ్చే డబ్బులు వాళ్ళకి సరిపోతాయి. వాళ్ళకి కొంచెం వాళ్ళ ఫంక్షన్ కొంచెం ఓరటే. అవునండి. నేను రేషన్ ఇస్తాను, తీసుకుంటారా? తీసుకుంటాం. నాన్న పేరేంటి? ఈ అరయ్యమ్మకి చేరిచ్చే నీ చేతుల మీదుగా. మమ్మీకి అయితే ఇస్తున్నాను 15,000 రూపాయలు చెక్ ఇస్తున్నానమ్మా. ఇది మీరు మార్చుకొని మీ పిల్లలకి వాటికి ఏమైనా కావాలంటే కొనుక్కోండి, సరేనా? తీసుకోండి అమ్మా చెక్. అయితే జాగ్రత్త నమస్కారం. సహాయం చేసినందుకు అంత దూరం నుంచి వచ్చి మా బాధను అర్థం చేసుకొని ఏదో నెల రోజుల్లో బతికి ఇచ్చినట్టు చేశారండి. ఇదే సంతోషం. ఓకే తల్లి, థ్యాంక్ యూ. సరేనండి, ఈ వీడియో చూసి ఎవరైనా స్పందించి దాతల ముందుకు వస్తే నేనైతే చాలా సంతోషపడతాను. వీళ్ళకి కూడా మనం ఏదైనా సహాయం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఆడపిల్లలు చూసైనా మనం కొంచెం సహాయ సహకారాలు కుటుంబానికి అందించాలని నేను కోరుకుంటున్నాను. నేను వెళ్ళొస్తానమ్మా.